హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేతిస్ లైఫ్ స్టైల్ ఇన్ తెలుగు. సో ఈరోజు వీడియోలో నేనైతే బయటకు వెళ్తున్నానండి, దానికోసమే రెడీ అవుతున్నాను. లాస్ట్ టైం కొంతమంది కామెంట్స్ పెట్టారు, అక్క మీరు ఎలా రెడీ అవుతారో వీడియో షేర్ చేయమని చెప్పేసి. అది గుర్తొచ్చి వెంటనే వీడియో స్టార్ట్ చేశాను అనమాట. అండ్ రెడీ అవ్వడం చూపిస్తున్నాను కదా అని చెప్పేసి నేను ఎక్కువ ఏమీ పెట్టానండి. చాలా సింపుల్గా ఉంటుంది, మీకు నచ్చితే ఫాలో అవ్వండి. ఫస్ట్ నేను లిప్స్కి మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్నాను, లిప్ బామ్. తర్వాత ఫేస్కి కూడా ఫేస్ మాయిశ్చరైజర్ అప్లై చేస్తున్నానండి. నాది డ్రై స్కిన్ అనమాట, అందుకోసం నేను యూస్ చేస్తాను. మీ స్కిన్ టైప్ని బట్టి మీరు యూస్ చేసేది లేదనేది మీ ఇష్టం అనమాట, కానీ యూస్ చేస్తే బాగుంటుంది. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ లాక్మీ పర్ఫెక్ట్ రేడియన్స్ క్రీమ్ తీసుకున్నానండి. ఇది ఒక్కటే అనమాట నేను యూస్ చేసే క్రీము. ఎక్కడికి వెళ్తున్నా ఇది ఒక్కటే యూస్ చేస్తానండి. ఈవెన్ పెళ్ళిళ్ళకి కూడా అనమాట. ఈవెన్ ఫౌండేషన్ కూడా అస్సలు యూస్ చేయట్లేదు, ఎందుకో అవన్నీ సూట్ అవ్వ అనిపిస్తుందండి. సో సింపుల్గా ఉంటుందన్నమాట. అండ్ చాలా త్వరగా కూడా అయిపోతుందండి, వితిన్ 5 minutesలో అయిపోతుంది. అండ్ ఇక్కడ నేను నెక్కి ఇయర్స్కి కూడా అప్లై చేశాను, ఎందుకంటే ఫేస్కి ఒకటి అప్లై చేసామనుకోండి అన్ఈవెన్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ నేను లాక్మీ కాజల్ యూస్ చేస్తున్నాను. ఇవి నేను చాలా బ్రాండ్స్ యూస్ చేస్తానండి, ప్రజెంట్ అయితే లాక్మీ అనమాట. అండ్ మస్కరా అట్లాంటివి ఏమీ పెట్టట్లేదండి, నేను నార్మల్గా బయటకు వెళ్తున్నా వేరే చిన్న పని మీద. అండ్ ఇక్కడ నేను మా హస్బెండ్తో మాట్లాడుతూ ఉన్నాను అనమాట. హైదరాబాద్ వెళ్ళి రిటర్న్ వచ్చాం కదా, సో ఆ విశేషాలన్నీ కూడా మధ్యలో మాట్లాడుతూనే ఉన్నాను. అండ్ నెక్స్ట్ మేబిలిన్ నుంచి లిప్ బామ్ అండి. ఇది రెడ్డిష్ కలర్ కాదు, మెరూన్ లాగా ఉంటుంది. మన ఇండియన్ స్కిన్ టోన్స్కి చాలా బాగా సూట్ అవుతుంది అనమాట. సో ఇక అంతేనండి, రెడీ అయిపోయాను. 5 minutes కూడా పట్టలేదు, జస్ట్ 2 minutes అనమాట. అప్పుడు మీకు వీడియో రికార్డ్ 3 minutes అవుతుంది, జస్ట్ 3 minutesలో రెడీ అయిపోయాను అనమాట. అండ్ ఇంకా జస్ట్ జడ వేసుకోవడమే, ఇది ఒక్కటి సింపుల్గానే వేసేసుకుంటా, పెద్దగా ఏం వేసుకోను. ఎంత సింపుల్గా రెడీ అయినప్పుడు జడ కూడా సింపుల్గానే వేసుకోవాలి కదా. సో నేను ఫస్ట్ నార్మల్ క్లిప్ పెట్టుకుందాం అనుకున్నా, తర్వాత ఓకే పఫ్ పెట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి రైట్ సైడ్ చిన్నగా ట్విస్ట్ చేసి పెట్టుకున్నానండి. తర్వాత క్లిప్తో జడ వేసేసుకుంటున్నా. ఈరోజు నా హెయిర్ నాకు చాలా నచ్చిందనమాట, ఎందుకంటే ముందు రోజే హెయిర్ ప్యాక్ పెట్టుకున్నాను. హెయిర్ చాలా మేనేజబుల్గా ఉంది అండ్ చాలా సిల్కీ అండ్ సాఫ్ట్గా ఉందనమాట. మీకు నేను అది త్వరలోనే షేర్ చేస్తాను అదేంటి అనేది. సో తప్పకుండా ట్రై చేయండి, మీరే చూడొచ్చు ఎలా ఉంటుందనేది. నా హెయిర్ మీకు ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా, చాలా బాగుందనమాట. సో అంతా కూడా వితిన్ 5 minutes లోపల రెడీ అయిపోయానండి. అంతా బాగానే ఉంది, మెడ మాత్రం బోసిపోయినట్టు అనిపిస్తుంది కదా. సో బ్లాక్ బీడ్స్ కంపల్సరీగా వేసుకుంటాను. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా? మన ఆడవాళ్ళకి బాగా ఇష్టమైన ప్లేస్కి వెళ్తున్నాను అనమాట. చాలా హ్యాపీగా ఉందన్నమాట గోల్డ్ కొనబోతున్నందుకు. ఎందుకు అనుకుంటున్నారా? ఇది నా కష్టార్జితం అండి. నేను యూట్యూబ్ నుంచి వచ్చిన అమౌంట్ కొంచెం సేవ్ చేసుకుంటూ ఫైనల్లీ ఈరోజు గోల్డ్ అయితే తీసుకోబోతున్నాను అనమాట. అలా అని ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఏమొద్దండి, చాలా తక్కువే తీసుకుంటున్నాను. ఇది కంప్లీట్గా యూట్యూబ్ మనీ అని అయితే నేను చెప్పను, ఎందుకంటే నా పర్సనల్ మనీ కూడా ఇందులో ఉందన్నమాట. యూట్యూబ్ నుంచి నేను ఏం చేసింది కాకుండా ఇవంతా కలిపి నేను షాపింగ్ చేయబోతున్నాను. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు వీడియో తీనిస్తారో లేదో తెలియదు, ఎందుకంటే అక్కడ అలో లేదనే చెప్తారు నాకు తెలిసినంత వరకు. వీడియో తీనిచ్చారనుకోండి మీకు కూడా చూపిస్తాను. సో ఎప్పుడు కూడా గోల్డ్ షాపింగ్కి ఇలా వెళ్ళలేదండి, సారీ కట్టుకొని అట్లాగా నార్మల్ డైలీ వేర్ వెళ్ళిపోతాను. బట్ ఈసారి ఏంటంటే నెక్లెస్ తీసుకుందాం అనుకుంటున్నాను అనమాట. ప్రతిసారి నేను ఏదైనా ట్రై చేసినప్పుడు డ్రెస్ సూట్ అవ్వట్లేదండి, కనిపించకపోవడము, డ్రెస్ కరెక్ట్గా వేసుకెళ్ళక కొంచెం కాలర్ నెక్ అట్లా ఉన్నాయి అనుకోండి, మనకు అసలు కనిపించవు కదా. కొన్ని డ్రెస్సెస్ మీద కూడా మంచిగా ఉండదు. అందుకోసమని ఇవాళ స్పెషల్గా అండ్ నీట్గా తీసుకోవాలి. పోయినసారి హడావిడిగా తీసుకున్నా. సో గోల్డ్ అంటే కొంచెం మంచిగా తీసుకోవాలి, మళ్ళీ మనం చేంజ్ చేసుకునేది కాదు. ఈ మోడల్ కాకపోతే ఇంకో మోడల్ తీసుకుంటాం అనేది కాదు కదా. సో చాలా జాగ్రత్తగా చూసి తీసుకోవాలని లాస్ట్ టైం నాకు మంచిగా గుణపాఠం అయిందనమాట. అందుకోసం ఈరోజు కొంచెం నిదానంగా, ఇవాళ నచ్చలేదు అనుకోండి ఇంకొక రోజు పోయి అయినా సరే తీసుకోవాలని ఫిక్స్ అయిపోయాను అనమాట. మొహమాట పడొద్దు అసలు, సరేలే ఓకేలే ఇప్పుడున్న వాటిల్లో తీసేసుకుందామని కాంప్రమైజ్ అవ్వకుండా తీసుకోవాలనుకుంటున్నాను. సో శారీ కూడా అందుకనే కట్టుకున్నానండి. మనకు కొంచెం ఇది ప్లెయిన్ శారీ తీసుకున్నా, అందుకోసమే మనకి దీని మీద పెట్టుకున్నా కూడా మంచిగా తెలుస్తుంది అనమాట, దానికోసం. అండ్ ఇయర్ రింగ్స్ కూడా నేను నార్మల్గా పెట్టుకెళ్ళిపోతున్నానండి, ఎందుకంటే ఒకవేళ ఏమైనా ఇయర్ రింగ్స్ ట్రై చేయాల్సి వచ్చినా కూడా ఇదైతే సింపుల్గా ఇలా తీసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇయర్ రింగ్స్ ట్రై చేయొచ్చు. అందుకని ఇంకా ఇయర్ రింగ్స్ కూడా ఏం పెట్టుకోలేదు, సింపుల్ జస్ట్ శారీ ఒక్కటే వేర్ చేశాను అనమాట. రిమైనింగ్ అంతా డైలీ ఎలా అయితే బయటకు వెళ్తున్నప్పుడు మేకప్ వేసుకుంటాను అంతే, స్పెషల్గా కూడా ఏం మేకప్ వేసుకోలేదు. అండ్ నేను తీసుకునేది మాత్రం మార్తలి బ్రాంచ్లో తీసుకుంటానండి, అక్కడ మాత్రమే ఉందన్నమాట నియర్ బైలో నాకు. సో ఇంకా బస్లో స్టార్ట్ అయిపోయానండి. ఒక
ట్రాఫిక్ లేదనుకోండి 20 to 25 మినిట్స్లో రీచ్ అయిపోతాను. సో ఇక్కడ బస్ ట్రబుల్ ఇచ్చిందనమాట. ముందు ఇక్కడ లోపల చెక్ చేశారు, బట్ ప్రాబ్లం తెలియలేదు. అండ్ కింద కూడా వెళ్ళి కండక్టర్ చెక్ చేస్తున్నారనమాట. సో బస్ అలా ప్రాబ్లం వచ్చినప్పుడు అనిపిస్తుంది కదా, అదే ఇది లోకల్ కాబట్టి సరిపోయిందండి. ఇంకా బయట మనం ఊర్లోకి వెళ్ళేటప్పుడైతే ఇంకా అసలు అప్పుడు చూడాలి పిల్లలు ఉంటే కనుక. సో ఇప్పుడు నేను ఇంకొకదానే కాబట్టి వెంటనే కూడా మళ్ళీ బస్ స్టార్ట్ అయిందనమాట. సరే ఇంకా ప్రాబ్లం లేదులే వెళ్ళిపోతుందిలే అనుకున్నాము, బట్ మళ్ళీ రిపేర్ వచ్చిందండి. ఇంకా అందరూ దిగిపోతున్నారనమాట. సో దిగిపోతే మళ్ళీ కండక్టర్ వేరే బస్సు ఎక్కించారనమాట అందరినీ. సో ఇక్కడ మళ్ళీ ఇంకొక బస్సు ఎక్కాము. సో జస్ట్ దగ్గరలోనే అండి. ఇంకా నేను మార్తల్లిలో దిగేసి ఇక్కడ ఒక ఫ్రెండ్ ఉంటుందన్నమాట, లైక్ సిస్టర్. సో వాళ్ళ ఇంటికి వెళ్ళేసి తనైతే చికెన్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ పెట్టిందండి. వాళ్ళు ఇవాళ నాన్ వెజ్ తినరు, బట్ నా కోసం ఆర్డర్ పెట్టిందనమాట. చాలా బాగుంది టేస్ట్. అండ్ ఇక్కడ ఇంకా మేము తినేసి కొంచెం టైం స్పెండ్ చేసేసి స్టార్ట్ అయ్యాము. సో నేను తీసుకునేది అయితే ఖజానా జ్యువెలరీలో అండి. అండ్ ఇక్కడ నాకు చాలా బాగా నచ్చుతాయి అనమాట మోడల్స్. ఫస్ట్లో జిఆర్టీ అట్లా తీసుకున్నాను, బట్ అక్కడ నాకు ఎందుకనో సాటిస్ఫాక్షన్ అనిపించలేదన్నమాట. మోడల్స్లో ఎప్పుడు వెళ్ళినా కూడా సేమ్ ఉంటున్నాయి, బట్ ఖజానాలో అలా కాదండి. మనం వెళ్ళిన ప్రతిసారి కూడా చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట. అండ్ ఇక్కడ వీడియో అలౌ చేస్తారనైతే అస్సలు అనుకోలేదు, బట్ ఇంకా అన్ని డిజైన్స్ అయితే తీయలేదులేండి. ఎందుకంటే కెమెరా అటు పెట్టాను అనుకోండి, లైటింగ్ వల్ల బ్లాక్ వైట్ స్క్రీన్ వస్తుందన్నమాట. సో తినే సిస్టర్ అని చెప్పాను కదా, మీకు అప్పుడప్పుడు నా వీడియోస్లో కొంచెం అలా కనిపిస్తుంది అంతే. అండ్ ఇక్కడైతే కొన్ని డిజైన్స్ నాకు చాలా నచ్చాయి. కాకపోతే ఏంటంటే అన్ని స్టోన్స్ ఉన్నాయండి. స్టోన్స్కి కాస్ట్ చాలా ఎక్కువ పడుతుంది అనమాట. అది ఖజానాలో అనే కాదు, చాలా వాటిల్లో నేను చాలా ట్రై చేశాను అనమాట. ఇప్పుడు నేను పెట్టుకున్నది చాలా బాగుంది కదండి, నాకైతే చాలా బాగా నచ్చింది. బట్ మన బడ్జెట్ అయితే కాదు, ఇది చాలా ఎక్కువ బడ్జెట్ అనమాట. సో నేనైతే స్కీమ్ కట్టి తీసుకుంటున్నానండి. నాకు రీసెంట్గా కామెంట్ కూడా పెట్టారు, మీరు చెప్పిన వాళ్ళు ఈ స్కీమ్తో నేను కూడా పర్చేస్ చేశానండి, చాలా బాగుందని చెప్పేసి. నాకు చాలా హ్యాపీ అనిపించింది మనం చెప్పడం వల్ల కొంతమంది కొంచెమైనా మనీ సేవ్ అవుతుంది కదా. సో ఇక్కడ నేను అన్నీ ట్రై చేసి ఫైనల్లీ ఒకటి తీసుకున్నాను. ఫస్ట్ ఆల్రెడీ ముందే సెలెక్షన్ అయిపోయింది, కానీ బట్ నాకు వచ్చే గ్రామ్స్కి అది మ్యాచ్ అవ్వలేదన్నమాట. చాలా ఎక్కువ మనీ పే చేయాల్సి వచ్చింది. అందుకోసం మళ్ళీ అటు ఇటు తిరిగి తీసుకున్నాను. అండ్ ఇక్కడైతే కొన్ని రిపేర్ వర్క్స్ ఉన్నాయండి, రింగ్, చైన్ ఇట్లాగా. సో మనకి ఏదైనా రిపేర్ వర్క్ ఉన్నా కూడా హ్యాపీగా వాళ్ళు వితౌట్ ఏమీ మనీ ఛార్జ్ చేయకుండా చేసిస్తారనమాట. సో నేను ఒక 2 or 3 ఐటమ్స్ నాకు రిపేర్ ఉంటే అవి చేయించాను. అండ్ ఇక్కడ ఇంకా బిల్లింగ్ దగ్గరికి వచ్చేసామండి. సో బిల్లింగ్ అంతా అయిపోతుంది. ఇంకా గోల్డ్ కొనలేమండి అస్సలు, ఎందుకంటే వితిన్ 1 monthలో ఎంత కాస్ట్ పెరిగిందో మీరే చూసారు కదా. ఎలానో నేను ముందు నుంచి కట్టబట్టి నేను తీసుకోగలిగాను అనిపించింది. అండ్ నెక్స్ట్ అయితే మేము ఇంకా బయటకు వచ్చేసామండి. బయటకు వచ్చేసి రోల్స్ ఇక్కడ బాగుంటాయి అన్నమాట. సో అక్కడ తీసుకున్నాము. అండ్ తర్వాత అయితే నేను అమెజాన్ నుంచి కొన్ని ప్రోడక్ట్స్ తీసుకున్నానండి. అవి నేను మీతో రివ్యూ షేర్ చేసుకుంటాను. ఫస్ట్ వచ్చేసి లివన్ సీరం తీసుకున్నానండి. ఇది మనకి జస్ట్ పంప్ లాగా ఉంటుందన్నమాట. మనకి ఎంత కావాలో అంత తీసుకొని హెయిర్కి అప్లై చేసుకోవడమే. బాగుందండి ఇది. అంతకుముందు వేరే లివన్ యూజ్ చేశాను కదా, నాకు దానికన్నా ఇది బెటర్గా అనిపించింది. సో నా హెయిర్ మీరు చూసారు కదా, షైనీగా ఉంది బిఫోరే. సో ఇక్కడ నేను ఇది అప్లై చేయడం వల్ల ఇంకా షైనీగా అనిపిస్తుంది అనమాట. సో నెక్స్ట్ అయితే అటుల్యా నుంచి షాంపూ తీసుకున్నానండి, కెరటిన్ అండ్ వీట్ ప్రోటీన్ షాంపూ. ఈ కాంబినేషన్లోనే కండిషనర్ కూడా తీసుకున్నాను. ఈ ప్రోడక్ట్స్ అయితే చాలా బాగున్నాయండి. సో ఇవి కొంచెం కాస్ట్ ఉంటుంది. నేను వీటికి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్గా మైహాల్ స్టోర్ లింక్ అయినా ఓపెన్ చేసి అందులో విత్ కాస్ట్ ఉంటుంది, మీరు డైరెక్ట్ కార్ట్ యాడ్ చేసుకొని పర్చేస్ చేయొచ్చు. సో ఇది షాంపూ అండ్ కండిషనర్. మీరు ఎప్పుడైనా ఇట్లా కండిషనర్ యూజ్ చేసే పని అయితే 2 కాంబినేషన్ సేమ్ కంపెనీ యూజ్ చేయడానికి ట్రై చేయండి. తర్వాత డాట్ అండ్ కీ నుంచి ఫేస్ క్రీమ్ ఒకటి తీసుకున్నాను. సో ఇది కూడా చాలా బాగుందండి. ఇందులో మనకి చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయన్నమాట. క్యూట్ బాటిల్స్లో అయితే చాలా బాగుంటుంది. సో నేను ఇంతకుముందు కూడా డాట్ అండ్ కీ యూజ్ చేశాను, అవి కూడా బాగున్నాయి ప్రోడక్ట్స్ అయితే. అండ్ ఇది కూడా చాలా లైట్గా ఉంటుందండి, మనకు అప్లై చేసినట్టే తెలియదు అనమాట. గ్రీజీగా అలా ఏముండదు, చాలా న్యాచురల్గా మన స్కిన్లోకి బ్లెండ్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ అప్లై చేసి కూడా మీకు చూపిస్తున్నాను అప్లికేషన్. అండ్ నెక్స్ట్ అయితే నేను సీరమ్స్ తీసుకున్నానండి. ఒకటి వచ్చేసి మినిమలిస్ట్ నుంచి. ఇది 30 తర్వాత మనకేంటంటే కొంచెం రింకిల్స్ రావడం అట్లా ఉంటుంది కదా, కొంచెం మనకి ఓల్డ్గా ఫేస్ అయిపోవడం, ముదురుగా అయిపోవడం అలా ఉంటుంది కదా, అలా అవ్వకుండా నైట్ సీరం అనమాట. మనం సీరం అప్లై చేసేసి నిద్రపోవచ్చు. ఇంకా డైరెక్ట్గా పడుకునే ముందు అప్లై చేసుకుంటే సరిపోతుంది. సో ఇది 30+ వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి. అంటే ఏజింగ్ కొంచెం తగ్గిస్తుంది అనమాట రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల.
జస్ట్ ఫ్యూ డ్రాప్స్ సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. కొంచెం కాస్ట్ ఉంటుంది బట్ ఇట్స్ ఓకే. అండ్ నెక్స్ట్ నేను డర్మాకో నుంచి ఇంకొక సీరం తీసుకున్నా. ఇదేంటంటే యాక్నీ మార్క్స్ అనమాట. సో చాలామందికి ఏంటంటే పింపుల్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి కదా, అందులో ప్రజెంట్ ఫుడ్ అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఎక్కువ ఉంటుంది కాబట్టి, సో అటువంటి వాళ్ళు ఈ సీరం డే టైం మార్నింగ్ మామూలుగా మనము స్కిన్ కేర్ తీసుకున్న తర్వాత అప్లై చేసేసుకుంటే సరిపోతుంది అనమాట. దాని తర్వాత మీరు సన్ స్క్రీన్స్, క్రీమ్స్ అన్నీ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది మనం రెగ్యులర్గా యూస్ చేస్తే మార్క్స్ కూడా తగ్గిస్తుందండి మన స్కిన్ మీద ఉండేది. ఫైనల్లీ ఇవన్నీ తీసుకున్నానండి. మీకు వీటిలో ఏది బాగా నచ్చింది, ఏది యూస్ఫుల్ అనిపించింది అనేది కామెంట్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.